వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక హెల్దీ టేస్టీ యమ్మీ రెసిపీతో వచ్చేసాను. ఇది కూడా డిఫరెంట్ కర్రీనే అండి, మనం ఎప్పుడూ చూసే కర్రీ కాదు. ఈ వెజిటబుల్ కూడా మనం ఎప్పుడు డిఫరెంట్గానే ఎప్పుడు అన్ని సీజన్స్లోనూ చూడము. అది ఏంటంటారా, పచ్చి గుమ్మడికాయ ఇగురు రెసిపీతో వచ్చేసాను. గుమ్మడికాయ అనేది మనం అన్ని సీజన్స్లోనూ చూడలేమండి, అప్పుడప్పుడునే చూస్తాం. కానీ అలా చూసినప్పుడు మాత్రం ఆ గుమ్మడికాయని మన ఇంటికి తెచ్చుకొని ఇంత డిఫరెంట్గా ట్రై చేసి ఒక మంచి రెసిపీ అనేది చేసేసుకోవాలండి. ఎందుకంటే గుమ్మడికాయలో అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. సో అందరికీ మంచిది గుమ్మడికాయ అనేది. చాలా హెల్దీ రెసిపీ నేను చెప్పేది. అందుకని మనం ఈరోజు మన పచ్చి గుమ్మడికాయ కూర ఎలా చేసేయాలో చూసేద్దాము. వచ్చేసేయండి మా కిచెన్లోకి. పచ్చి గుమ్మడికాయ ఇగురు కూరకి కావాల్సినవి నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. దీనికి అరకిలో పచ్చి గుమ్మడికాయ నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్ద ముక్కలు కాదు, నేను వీడియోలో చూపించిన సైజు ఉంటే చాలు. అలాగే గుమ్మడికాయ కూరకి గుమ్మడికాయ తొక్క తీయవలసిన అవసరం లేదండి, తొక్కతో కూడా వేసేసుకోవచ్చు, మనం కూర చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ వీడియోలో చూపించిన సైజులో మన గుమ్మడికాయని కట్ చేసుకుంటున్నాం. 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 కరివేపాకు రెబ్బలు, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ మనకి కావాల్సినవి. గుమ్మడికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయండి. ఎప్పుడన్నా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ ఎక్కడన్నా కనిపించింది అనుకోండి, కంపల్సరీ తెచ్చుకొని ఇలా కర్రీ చేసుకోండి. ఇదిగోండి, నేను స్టవ్ వెలిగించాను, బాండీ పెట్టేశాను. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నూనె కూడా వేసాను. నూనె కాగిన తర్వాత మనకి తాలింపు దినుసులకు ఏవైతే కావాలో అవన్నీ వేసాను. అంటే మన పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసాను, మినపప్పు ఇవన్నీ వేసానండి. వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను తాలింపుని. ముందు మనం వేసినవన్నీ వేగాలి కదా, అది వేగేంత వరకు వెయిట్ చేయాలి. వేగాయి. సో ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేగేంత వరకు వెయిట్ చేయాలి మనం. ఎండుమిరపకాయలు వేగాక కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు కూడా వేగాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి వేయటము. ఇదిగోండి, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి నేను వేసాను ఇక్కడ. అవి బాగా మన తాలింపు దినుసులతో కలిసేలాగా కలుపుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కలు అనేవి. ఇదిగోండి, బాగా కలవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు అనేవి. ఇదిగోండి, ఫ్రై అయిపోయింది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకున్నాను అంటే అండి, నేను అల్లము, కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మన గుమ్మడికాయలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ముక్కలు కట్ చేయగా గింజలు అనేవి పక్కన పెట్టేసుకున్నాను కదా, అవి నేను పారేయలేదండి. ఆ గింజల్ని నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసుకున్నాను. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కల్లో ఈ గుమ్మడికాయ గింజలు కూడా వేసుకుని అన్నీ కలిపి నేను పేస్ట్ చేసుకున్నాను. మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎట్లాగో పంకిన్ సీడ్స్ అని చెప్పి కొంటున్నాము, కొని అది స్పెషల్గా తింటున్నాము. అదేదో ఇక్కడ ఉన్న గుమ్మడికాయ గింజల్ని మనం పారేయడం ఎందుకు అని చెప్పి నేను ఇట్లా మన అల్లం వెల్లుల్లి ముక్కల్లో వేసుకుని కలుపుకొని మిక్సీ పట్టుకున్నాను. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, అసలు ట్రై చేస్తే అంత బాగుంటుంది. గుమ్మడికాయ గింజలు వేస్తే ఇంకా మనకి గ్రేవీ అనేది కొద్దిగా థిక్ అవుతుంది, టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అసలు మన కర్రీలో.
అయిపోయింది, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కాబట్టి నేను గుమ్మడికాయ ముక్కలు అనేవి ఇక్కడ వేసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు అన్నీ వేసుకుని మనం ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ మనకి ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి. ఫ్రై అయ్యే వరకు, గుమ్మడికాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి కూడా. ఈ గ్యాప్లో ఏంటంటే మనం ఒక్కసారి గుమ్మడికాయ ప్రయోజనాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాము. అందరికీ తెలుసు, ఎవరైనా తెలియని వాళ్ళు నా వీడియో చూస్తుంటే కనుక వాళ్ళ కోసం అని చెప్పి నేను చెప్తున్నాను. గుమ్మడికాయ వల్ల రోగనిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుందండి. అలాగే గుమ్మడికాయ వల్ల మనకి మంచి నిద్ర కూడా పడుతుంది. గుమ్మడికాయ అనేది మన కంటికి కూడా చాలా మంచిదండి. ఇదిగోండి, గుమ్మడికాయ ముక్కలు అనేవి మగ్గుతున్నాయి కదా. ఇంకొద్దిగా త్వరగా మగ్గడానికి నేను ఏం చేశానంటే కొద్దిగా ఉప్పు అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక ½ టేబుల్ స్పూన్ అనేది కారం, ఒక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను. మేమైతే గ్రేవీ కర్రీస్ అన్నిటికీ మేము కల్లుప్పే వాడతామండి. అదిగోండి, ఇప్పుడు మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఇవన్నీ మనకి మన కూరలో కలవటానికి ఒకసారి కర్రీ మొత్తం తిప్పుకోవాలి. బాగా తిప్పుకోవాలండి మొత్తం ముక్కలన్నీ. మన ఉప్పు, పసుపు, కారం ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా కలిసేలాగా తిప్పుకుంటాము. మనకి ఇప్పుడు ఏంటంటే వెయిట్ చేయాలి. కొద్దిగా గుమ్మడికాయ ముక్కలు అనేవి మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఈ వెయిట్ చేసే గ్యాప్లో గుమ్మడికాయ గురించి ఇంకొద్దిగా తెలుసుకుందాం. యాక్చువల్గా అయితే మనకి గుమ్మడికాయ అంటే మనందరికీ తెలిసింది, శుభకార్యాలకి మాత్రమే యూజ్ చేసుకుంటామని తెలుసు కదండి. గుమ్మడికాయతో చేసిన వంటకాలు తినేవాళ్ళు చాలా తక్కువ ఉంటారండి. అలాగే ఈ గుమ్మడికాయ చేసే మేలు గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ దీనిని తినడం వలన కలిగే ప్రయోజనాలు మాత్రం అధికంగా ఉంటాయి. మన ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మన జుట్టు ఊడే సమస్యను కూడా తగ్గిస్తుందండి. ప్రస్తుతం మన అందరం చేసేది అదే కదా సిచ్యువేషన్, ఎక్కువ హెయిర్ ఫాల్. దీన్ని కూడా తగ్గిస్తుంది గుమ్మడికాయ అనేది మనం మన డైట్లో తీసుకోవటం వల్ల. ఇదిగోండి, గుమ్మడికాయ ముక్కలు మగ్గడానికి నేను ఇంకొద్దిగా ఒక ½ గ్లాస్ వాటర్ అనేవి పోసుకున్నానండి కర్రీలో. మళ్ళీ అగైన్ మన ముక్కలు అనేవి మగ్గడం కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మన ముక్కలు మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. అదిగోండి, చూస్తున్నాను చేయి పెట్టి చేతితో ముక్కను పట్టుకొని మగ్గిందా మగ్గలేదా అని. లేదు, ఇంకా కొద్దిగా టైం పడుతుంది కాబట్టి గుమ్మడికాయ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. గుమ్మడికాయలో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుందండి. అందుకని గుమ్మడికాయ మన ఎముకలకి కూడా మంచిది. ఇప్పుడు మళ్ళీ కర్రీలోకి వచ్చేద్దామండి. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకునే పనిలో ఉన్నాము. అదేంటంటే బెల్లం. నేను ఇక్కడ 1 స్పూన్ బెల్లాన్ని వేసుకుంటున్నాను. మనం తినే టేస్ట్ని బట్టి మనం 1 స్పూన్ లేకపోతే 2 స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు బెల్లం అనేది. నేను ఇక్కడ బెల్లం పౌడర్ని వాడుకున్నాను. ఆ బెల్లం కూడా వేసుకుని నేను గుమ్మడికాయ ముక్కల్ని కలుపుకుంటున్నాను. ముందు ముక్కలు ఇగడానికి కొద్దిగా వాటర్ పోసుకున్నాను కదండి, ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకున్నాను. సో ఇప్పుడు ముక్కలు అనేవి ఇగురుతాయి. ఇగడానికి నేను ఇక్కడ మూత కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి, మన కర్రీ అనేది ఇక్కడ ఉడుకుతూ ఉంది. ఇక్కడ నేనేం యాడ్ చేశానంటే ఇంట్లో చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది. అదేంటంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ అనేది మా ఇంట్లో ఉందండి. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్న పౌడర్, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. ఆ పౌడర్ కూడా ఒక ½ టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని మన ముక్కల్లో కలిసేలాగా నేను అటు ఇటు తిప్పుకుంటున్నాను కర్రీని. అండ్ మన గుమ్మడికాయ కూర అనేది దగ్గరకు వచ్చేసిందండి. అందుకని మనకు తెలుసు కదా, ఇంకా అక్కడ కొత్తిమీర కనిపించింది అంటే ఫైనల్ టచ్ కొత్తిమీర అని చెప్పి కూర అయిపోవచ్చింది కాబట్టి ఇక్కడ మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. అదిగోండి, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటున్నాను.
గుమ్మడికాయ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరందరూ కూడా మీ డైట్లో గుమ్మడికాయ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. నేను చెప్పిన ఇప్పుడు ఈ ఇగురు కూరకి పచ్చి గుమ్మడికాయ అయితేనే టేస్ట్ వస్తుంది. యాక్చువల్లీ కొద్దిగా పండిన గుమ్మడికాయ అనుకోండి పులుసు పెట్టుకోవచ్చు. ఇది పచ్చి గుమ్మడికాయ కాబట్టి నేను ఇట్లా ఇగురు కూర చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి. ఇదిగోండి మన కర్రీ అనేది ఉడుకుతుంది. అయిపోయింది మన కర్రీ. ఎస్, మన గుమ్మడికాయ కర్రీ అనేది అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. చాలా ఈజీ అండి. గుమ్మడికాయ ముక్కలు కూడా త్వరగా ఉడికిపోతాయి. మీరందరూ ఈ గుమ్మడికాయ కూరని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇదిగోండి మన పచ్చి గుమ్మడికాయ ఇగురు కూర. గుమ్మడికాయ గురించి యాక్చువల్గా నేను ఈ వీడియోలో చాలా తక్కువ చెప్పానండి. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మన కర్రీని బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నా. ఇప్పుడు రెడీ మన గుమ్మడికాయ కూర అనేది, మన పచ్చి గుమ్మడికాయ ఇగురు కూర అనేది రెడీ. వేడి వేడి అన్నంలో ఈ గుమ్మడికాయ కూర కలుపుకుని తింటే ఉంటుందండి టేస్ట్. అసలు సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. గుమ్మడికాయ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది, మన హెల్త్కి కూడా మంచిది. కాబట్టి మనందరం కూడా అప్పుడప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి మంచిది, టేస్ట్కి కూడా చాలా బాగుంటుంది కూర. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.